తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఫ్లెక్సీలు అయితే కలకలం రేపుతున్నట్టుగానే కనబడతా ఉంది. మనం చూడొచ్చు ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినటువంటి మరి ఇది కాంగ్రెస్ పార్టీయే చేపించిందా లేదు అంటే ఎవరైనా ఏర్పాటు చేశారో పక్కన పెడితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో కేంద్రం మొండి వైఖరి ప్రదర్శిస్తుంది అని చెప్పేసి తెలంగాణలో ఎంపీ ఎలక్షన్ సమయంలో అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు బాహటంగానే విమర్శించినటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూసాము. ఇక కేంద్ర బడ్జెట్కు సంబంధించినటువంటి విషయానికి వచ్చినట్టు ఏదుంటే తెలంగాణకు అసలు గుండు చిన్న ఇచ్చారని చెప్పేసి బాహటంగానే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఆరోపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తూ ఉన్నాము. బీజేపీకి తెలంగాణ 8 సీట్లు ఇస్తే కేంద్ర బడ్జెట్లో బీజేపీ తెలంగాణకు ఏమిచ్చింది అని చెప్పేసి గాడిద గుడ్డు అంటూ ఒక ఫ్లెక్సీలలో ఉన్నటువంటి విషయాన్ని కూడా మనం చూడొచ్చు. పూర్తి స్థాయిలో హైదరాబాద్ అంతా కూడా ఈ యొక్క ఫ్లెక్సీలను అయితే ఏర్పాటు చేసి ఒక నిరసనను తెలియజేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూడొచ్చు. హైదరాబాద్ అంతా కూడా ఆ యొక్క ఫ్లెక్సీలు అయితే కనబడతా ఉన్నాయి. హైదరాబాద్లో ఎక్కడ చూసినా కానీ గాడిద గుడ్డుకు సంబంధించినటువంటి హోర్డింగ్స్ని అయితే మనం చూడొచ్చు. బస్ స్టాండ్లను ఇటు మెట్రో రైల్వే ట్రాక్కు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఈ యొక్క ఫ్లెక్సీలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. గాడిద గుడ్డు ఒక ఫోటో లాగా వేసేసి ఆ ఫోటోను అయితే ఈ యొక్క ఫ్లెక్సీలలో ఏర్పాటు చేసి హోర్డింగ్స్ను కూడా భారీ హోర్డింగ్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బీజేపీకి తెలంగాణ 8 సీట్లు ఇస్తే కేంద్ర బడ్జెట్లో బీజేపీ తెలంగాణకు ఏమిచ్చింది, గాడిద గుడ్డు అంటూ ఒక గుడ్డు పోలినటువంటి ఒక ఫ్లెక్సీని అయితే ఇక్కడ ఏర్పాటు చేసి ఆ యొక్క నిరసనను తెలియజేస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిలో హైదరాబాద్ అంతా కూడా ఈ గాడిద గుడ్డుకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు అయితే దర్శనమిస్తున్నాయి. మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో తెలుగు స్క్రీన్ పైన ఈ గాడిద గుడ్డుకు సంబంధించినటువంటి విజువల్స్ని అయితే చూడొచ్చు. మరి ఇది ఎవరు ఏర్పాటు చేయించారు ఏంటి అనేది పక్కన పెడితే మొదటి నుంచి గాడిద గుడ్డు అనేటువంటి అంశాన్ని తెలంగాణ రాష్ట్రం సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గాడిద గుడ్డిచ్చింది అని చెప్పేసి ఎంపీ ఎలక్షన్ సమయంలో కూడా ఈ యొక్క ప్రచారం అయితే చేసినటువంటి సందర్భాన్ని మనం చూడడం జరిగింది. ఇక ఈ యొక్క ఫ్లెక్సీలు అయితే వెళ్తున్నటువంటి అటువైపు వెళ్తున్నటువంటి రోడ్లకు ఇరుపక్కల వెళ్తున్నటువంటి వాళ్ళకైతే ఒక అంతకు మరి బీజేపీ ఏమిచ్చింది అనేటువంటి ఒక ప్రశ్న కనబడే విధంగా మాత్రం ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్టుగా క్లియర్గా అర్థమవుతా ఉంది. ఈ యొక్క ఫ్లెక్సీలు పూర్తి స్థాయిలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడి ఒడ్డున మెట్రో పిల్లర్లకి అలాగే బస్టాండ్లకు సంబంధించినటువంటి హోర్డింగ్లకు కూడా ఈ యొక్క ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అసెంబ్లీ వేదికగా కూడా నిన్న కేంద్ర బడ్జెట్ పైన చర్చ జరిగినటువంటి నేపథ్యంలో బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు బయటకి వాకౌట్ చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాము. పూర్తి స్థాయిలో కేంద్ర బడ్జెట్ పైన మాత్రము ఒక చర్చ అయితే జరుగుతుందనే చెప్పుకోవచ్చు. ఆ చర్చకు సంబంధించినటువంటి సందర్భంలోనే గాడిద గుడ్డుకు సంబంధించినటువంటి బీజేపీకి తెలంగాణ 8 సీట్లు ఇస్తే తెలంగాణకు కేంద్ర బడ్జెట్లో బీజేపీ ఏమిడిచ్చింది అంటూ గాడిద గుడ్డును చూపిస్తే అటువంటి ఫ్లెక్సీలు అయితే వైరల్ అవుతున్నటువంటి సందర్భాన్ని మనం అయితే చూస్తూ ఉన్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.